హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు అయితే వ్లాగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, చూడండి కనిపిస్తున్నాయా? ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి మందు బస్తాలు. ఇది ఒకటి 50 కేజీలు అమోనియా యూరియా అయితే ఇక్కడ ఉంది. ఒక 5 ఎకరాల చేను ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ 4 బస్తాలు ఇక్కడ ఉన్నాయి, ఒక బస్తా అక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మందు వేయడానికి అయితే నేను వచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఈ బస్తాలు ఎంత దూరం పట్టుకెళ్ళాలంటే మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి మన వీడియోస్ మీరు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ పెట్టి కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్. మీకు బ్యాక్ కెమెరా పెట్టి ఎంత దూరం మోసుకెళ్ళాలో అక్కడ ఎలా వేయాలో మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. కంపల్సరీగా మన వీడియోని ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, ఇదైతే రోడ్డు ఫ్రెండ్స్. ఇది రోడ్డు దగ్గరగా ఈ పొలం వచ్చేసి ఒక 4 కిలోమీటర్ దూరంలో ఉంది మా ఇంటి దగ్గర నుంచి. ఇది ఫ్రెండ్స్ చూడండి, గట్టె ఉంటా తీసుకుని వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, అక్కడ యాప్ చెట్టు కనిపెడుతుంది ఫ్రెండ్స్. ఆ యాప్ చెట్టు కాడ నుంచి అవతల ఉంది ఫ్రెండ్స్ చేను. అంత దూరం అయితే పట్టుకెళ్ళాలి. ఇప్పుడు ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది. ఈ బత్తాలు మోసే ప్రాసెస్లో చెమట పట్టిన మనుషులైనా డిహైడ్రేషన్ ద్వారా మనం చాలా అలసిపోయే ప్రమాదం ఎక్కువ ఉంది. కొంచెం మరి ఇక్కడ చాలా ఉక్కబోస్తుంది, కాకపోతే గాలి ఉంది. మరి త్వరగా ఇప్పుడైతే టైం వచ్చేసి 9-10 అవుతుంది. ఎంత త్వరగా అవుద్దో చూద్దాం ఫ్రెండ్స్. మీకు లాస్ట్ వరకు ఇప్పటికైందో అని అప్పుడు కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మన వీడియో. బకెట్లు అక్కడ బట్ట తెచ్చేప్పుడు దూరం చేయలేరు. అది ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. అది ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. ఫ్రెండ్స్ మూట అయితే ఎత్తుకున్నాను నేను, మందు మూట. ఇది గట్టు కూడా అసలు చాలా ప్రమాదకరంగా ఉంది. నడుపు తక్కువ లేదు గట్టు, నడుపు తక్కువ లేదు ఫ్రెండ్స్ గట్టు. ఏ కాలు జరిగినా పడిపోతాము, చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, గట్టు చాలా గూడుగా ఉంది. ఇక ఫ్రెండ్స్ మనం అయితే అక్కడ చూడండి, మీకు పాముల తోట కనిపిస్తుంది కదా, అది చూడండి ఫ్రెండ్స్. ఆ తెల్లగా కనిపించేదే
పెట్రోలియం లైన్ అది. ఆ తెల్లగా కనిపిస్తుంది చూడ స్తంభం లాగా ఫ్రెండ్స్. ఎడంచితే పక్కన కాదు, స్ట్రైట్గా స్తంభం కనిపిస్తుంది కదా చూడండి. పాలతోటి పక్కన చిన్న స్తంభం లాగా అదే పెట్రోల్ పైప్ లైన్ వచ్చింది ఫ్రెండ్స్. ఇలాగా మా ఊరి మీదుగా విశాఖ నుంచి విజయవాడ పెట్రోలియం పైప్ లైన్ అది. అక్కడ నుంచి మనం ఇంత దూరం అయితే వచ్చాం ఫ్రెండ్స్. మనం వేసే సీను అక్కడ చూడండి కనిపిస్తున్నారు చూడండి. దాని కాడ నుంచి కిందకి చాలా ఉంది. అటైతే వెళ్ళాలి మనం. ఇదిగో ఫ్రెండ్స్ నేను అక్కడ నుంచి చూపించాను ఫ్రెండ్స్. యాప్ చెట్టు ఇది, యాప్ చెట్టు దగ్గరలోకి వచ్చాం. మనం వేసేదంతా అటు పక్క ఫ్రెండ్స్. అదిగో ఫ్రెండ్స్ మా వాళ్ళు వేస్తున్నారు, నేను వెనకాల ఉన్నాను వెళ్ళాలి. అది ఫ్రెండ్స్ మూట అయితే నేను ఇక్కడ పెట్టాను. అదిగో ఫ్రెండ్స్ మూట. అదిగో ఫ్రెండ్స్ మూట అయితే నేను అక్కడ పెట్టాను. ఇదిగో ఫ్రెండ్స్ మనం జెండాలకు కనిపిస్తుంది అటు వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంకా ఇదిగో మనోడైతే ఇసిరేస్తున్నాడు బాబాయ్. ఇదే మనం వేసే చేను. నాకైతే మూట తెచ్చేపాటికి గురికి వచ్చేస్తుంది. డిహైడ్రేషన్ వచ్చేసి మంచిలు అయిపోతున్నాయి. ఓ పక్క సెవంట పట్టేసింది. ఎండ చూస్తే చాలా విపరీతంగా వేస్తుంది. నాకు ఆ మూట ఇచ్చేవాడికి ఆయాసం వచ్చేసింది ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ ఇది మూట చూసారా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇదే మనం అదిగో నేను అక్కడ ఫస్ట్ 50 కేజీల మూట తెచ్చి అది ఆ టిఫిన్ వేసాను ఫ్రెండ్స్. ఆ టిఫిన్ కనిపిస్తుంది కదా, 50 కేజీలు అయితే మొయిలైపోతున్నాం దూరం అయిపోయిందని మళ్ళీ ముగ్గురం కలిసి కొంచెం చిన్న చిన్న మూటలు వేసాం ఫ్రెండ్స్. అది సీల్ పత్త అది నేనే తెచ్చాను. అదే ఫ్రెండ్స్ అది మనం వేసేది ఇక్కడ నుంచి ఇటు ఇలాగా కింద ఎకరం, ఇటు ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్. అదిగో నేను చూపించాను యాప్ సీట్ అదే. ఇదిగో అదే ఆ యాప్ సీటే నేను మీకు చూపించింది. మనం తెచ్చింది ఒక పాల తోటకాడ నుంచి తెచ్చాను ఫ్రెండ్స్ మందు బస్తాలు. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మందు వేస్తాకి వెళ్తున్నాను. వీడియో తీయలేను, మీకు అయిపోతామయ్యాక దగ్గరలోనే చూపిస్తాను ఫ్రెండ్స్. మన వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మందు అయితే వేయడం అయిపోయింది. ఇదిగో ఫ్రెండ్స్ నేను మందు వేసేటప్పుడు చాలా ఎడంగుంటాం వలన ఈ ఎండ గురించి నేను తీయలేకపోయిన వీడియో. ఇదిగో ఫ్రెండ్స్ అయిపోయినాయి ఖాళీ బస్తాలు ఇవన్నీ కూడా పక్కది ఇచ్చేసాము. వాళ్ళిద్దరు అటువైపు సొప్పులు ఉన్నాయని వాళ్ళిద్దరు యాప్ చెట్టు అంటున్నారు చూడండి. యాప్ చెట్టు వెళ్తున్నారు కదా అలాంటి వెళ్తున్నారు. యాప్ చెట్టు కూడా అలాంటి వెళ్తున్నారు. అది చూడండి ఫ్రెండ్స్ అలా ఇటువైపు వెళ్తున్నారు కదా. సొప్పులు ఉన్నాయి అది ఫ్రెండ్స్. అక్కడ స్తంభాల దగ్గర మనం బరకం కనిపిస్తుంది చూడండి. అక్కడ నుంచి కదా మనం బస్తాలు తెచ్చింది. అక్కడ సొప్పులు ఉన్నాయి అటు వెళ్తున్నారు వాళ్ళిద్దరు. నేనైతే ఇటు వేరే గొట్టుకి ఇక్కడ వాటర్ ఉంది, కాళ్ళ నిండా బంద్ అయిపోయింది, కడుగుదామని ఇక్కడికి వచ్చాను. ఇదిగో బస్తాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగో బకెట్, అదిగో ముందు బకెట్లోని బస్తాలు తీసుకుని నేనైతే ఇటుగా మనం ఇదిగో ఫ్రెండ్స్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి అది గట్టి సీట్ దగ్గర నుంచి అదిగో మన బండి అయితే అదిగో ఫ్రెండ్స్ అది కనిపిస్తుంది కదా. అదే ఫ్రెండ్స్ మన బండి. అదిగో ఫ్రెండ్స్ అది సీట్ దగ్గర మన బండి ఇట్టాం. అక్కడ నుంచి మనం ఇంటికి వెళ్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం వచ్చేసి 12 అవుతుంది ఫ్రెండ్స్. చాలా డీహైడ్రేషన్ వచ్చేసింది, మంచిలు అయిపోయి నాకు మన వాళ్ళు వేసారు, నేను వేయలేకపోయాను. డీహైడ్రేషన్ వచ్చేసి సో నాకు బాగా దాన్ని ఏమంటాం అగురుపు వచ్చేసింది ఫ్రెండ్స్. అయినా చాలా వరకు వేసాను. ఇదిగో ఫ్రెండ్స్ వాళ్ళకి నాకు ఒక బకెట్ తేడా అంతే, ఒక బకెట్ ఎక్స్ట్రా వేసారు వాళ్ళు ఫ్రెండ్స్. అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇదే వీడియో. మన వీడియో నచ్చితే మీరు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని ఫోన్ పక్కనెట్టి నేనైతే ఇంటికి వెళ్తాను ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మన వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన వీడియో నచ్చితే కంపల్సరీగా ఇటువంటి వీడియోస్ కావాలితే మీకు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. నేను మళ్ళీ వెనకైతే వస్తున్నాను, ఎందుకంటే వాటర్ బాటిల్ ఒకటి ఇంటికాడ నుంచి తెచ్చాను. థమ్స్అప్ బాటిల్ 2 లీటర్లే. అది మనం ఇంటికాడ అయితే మంచిది తాగుతున్నాము. సేనమయ్యన మర్చిపోయాం మనం. అందుకని నేను బోర్డు గారి దగ్గర నుంచి అలా వెళ్ళిపోయారు, బండి దగ్గరికి అయితే అలా వెళ్ళిపోయారు. మళ్ళీ నేను వెనకైతే రావడం జరిగింది. మంచిల బాటిల్ మర్చిపోయాం కదా, అది మనం ఇంటి దగ్గర మంచిలు పెట్టుకుని తాగుతున్నాము. ఇది ఇక్కడ మర్చిపోతే మళ్ళీ అటు ఇంటికాడ ఇబ్బంది అవుద్దని నేను వెనక్కి వచ్చి మళ్ళీ బాటిల్ అయితే తీసుకెళ్ళడానికి వస్తున్నాను ఫ్రెండ్స్. మన ఇంటి దగ్గర నుంచి తెచ్చాను నేను.
ఇంటి దగ్గర బాటిల్ అని మళ్ళీ ఇంటికి తీసుకెళ్దామని వెనకొస్తున్నాను ఫ్రెండ్స్. ఈ చేను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వరి చేలు ఎలా ఉన్నాయో మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ని, న్యాచురల్ వీడియోస్ని, మన పల్లెటూరు వీడియోస్ని మీరు ఫాలో చేస్తారని, మన ఛానల్ ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, మర్చిపోవద్దు. అందరి ఛానల్తో పాటు మన ఛానల్ కూడా మీరు కంపల్సరీగా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మనం ఒక 5 బస్తాలు అమ్మోనియా బస్తాలు అయితే దీనికి చేనుకైతే వేయడం జరిగింది ఫ్రెండ్స్. 5 బస్తాలు ఆయన 5 బస్తాలకు కలిసి మేము 3 వచ్చాము. 1000 రూపాయలు ఇమ్మన్నాము. 1000 రూపాయలు అయితే కుదరదండి ఆయన. ఇదిగో ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్, ఇదే వాటర్ బాటిల్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడే పెట్టాను నేను. నీళ్ళు కూడా ఎచ్చబడిపోయి పారబోసేస్తున్నాను. పారబోసేసి ఇంటి దగ్గరికి వెళ్ళాక అప్పుడు పట్టుకొచ్చలేదు ఫ్రెండ్స్. నేను ఈ కొంచెం కిలో నీళ్ళుగా ఉన్నాయి పొలం మీద నీళ్ళు. ఇదే ఫ్రెండ్స్, ఆయన 1000 రూపాయలు ఇస్తాను, 1000 రూపాయలని మేమన్నాము. ఆయనేమో బస్తాకి 250 చొప్పున 750 ఇస్తానన్నాడు. కాదండి, చాలా దూరం వేయాలి కదా, చాలా దిగబడిపోతుంది బాడవ. 3 మనుషులు వస్తున్నాము, ఎండ ఒకటి గట్టిగా వస్తుంది అంటే కాదు కూడదని ఇంకా 900కి అయితే ఫైనల్ చేసామండి. 900 ఫైనల్ చేస్తాం. అయిపోయింది, 2 గంటలు అయిపోయింది లేక. కానీ కాదు, కొంచెం ఎండ గట్టిగా వేస్తాం వలన కొంచెం ఇబ్బంది అయింది. 5 ఎకరాలు కూడా 4 ఎకరాలకి 5 బస్తాలు కూడా 4 ఎకరాలకి అయితే వేయడం జరిగింది. మన వాళ్ళు ఫాస్ట్గానే వేసేసారు. కాకపోతే మోసమే కొంచెం దూరం అనిపించింది, కానీ నో ప్రాబ్లం. ఇదే ఫ్రెండ్స్ మన వీడియో. కాకపోతే 3 వచ్చి 900 రోజుల పని అంటే మనకేం గిట్టుబాటు కాదు ఫ్రెండ్స్. ఇది మనకి సాధారణ కూలి పని దగ్గరగా ఒక 600 వస్తుంది. అంటే మార్నింగ్ 6 నుంచి 6:30, 7 నుంచి 12:30, 1 గంట వరకు ఫ్రెండ్స్. అలాంటిది 300 అంటే ఇప్పుడు మనకి మగాళ్ళకి గిట్టుబాటు ఏమవుతుందో. ఏదో ఖాళీగా ఉంటున్నాం, పనులు అమ్మ సీజన్ ఇది, పనులు ఏం లేవని వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా మేము ఏం పనులకి వెళ్తామో అవన్నీ వీడియోలు అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.